హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వీడియో చేసి కూడా చాలా రోజులు అయింది కదా. మేము ఈ మధ్య తిరుపతికి ఇవన్నీ వెళ్ళామండి. అందుకనేసి వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది. చూడండి, తిరుపతికి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే దేవుడి గది అంతా మొత్తం క్లీన్ చేసుకున్నాను. అన్ని సామాన్లు తీసేసి క్లీన్ చేసుకొని నీట్గా అన్ని ఫొటోస్ అన్నీ తుడిచిపెట్టుకొని దేవుడి గదిని అయితే క్లీన్ చేసుకున్నాను ముందే. చూడండి ఎలా అయిపోయాయో. అంటే మా ఫ్యామిలీలో ఒక ఆయన చనిపోయారండి. దీనివల్ల మేము మరి పూజ చేయకూడదు కదా, 11 రోజులు అలాగా ఉండిపోయాము. మరి దేవుడి గది ఇవన్నీ అలాగా చెత్తగా అయిపోయాయి. అందుకనేసి అన్నీ క్లీన్ చేసుకొని తర్వాత దీపం అది పెట్టుకొని తిరుపతికి అయితే మేము బయలుదేరామండి. చూడండి, ఫొటోస్ మొత్తం అన్నీ తీసేసాను, నీట్గా తీస్తున్నాను. దేవుడి గది నీట్గా ఉంటేనే బాగుంటుంది కదండి. చక్కగా ఒక 2-3 గంటల పని అయితే నాకు అయ్యింది. ఫొటోస్ అన్నీ తీసేసి దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసుకోవడానికి అవన్నీ నానబెట్టి పెట్టాను సర్ఫ్ వేసి. ఇప్పుడు ఫొటోస్ అన్నీ తీసేసి నీట్గా, ఇది చిన్న తొక్కుచాట అండి, బ్రష్ కూడా దానికే వచ్చింది తుడుచుకోవడానికి. అది ఓన్లీ దేవుడి గదికి మాత్రమే వాడతాను. నీట్గా గోడలన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎక్కువగా అగరబత్తీలు అవి వెలిగిస్తుంటాం కదండి, గోడల మీద ధూళిలాగా ఉంటుంది. శుభ్రంగా ఫస్ట్ దీంతో ఇలా క్లీన్ చేసేసుకొని ధూళంతా వదిలేటట్టు ముందు దులిపేస్తున్నాను గోడలు మొత్తం. ఫొటోస్ సామాన్లన్నీ తీసేసి పక్కన పెట్టేశాను. మొత్తం అన్ని వైపులా గోడలన్నీ శుభ్రం చేసేస్తున్నాను. తెలియని వారికి ఎవరికైనా ఉపయోగపడుతుంది కదండి ఇలా క్లీన్ చేసుకోవడానికి, అందుకే ఈ వీడియో పెడుతున్నాను. చూడండి, ముందు ధూళైతే దులిపేసాను కదా, ఈ అరుగు మీద ఉన్న అంతా ఇలా బ్రష్తో తుడిచేస్తున్నాను. చిన్న బ్రష్, తొక్కుచాట రెండు కలిపి తీసుకున్నాను. సెట్ అన్నమాట, అవి అలా ఉంటాయి. చాలా బాగుంది. దేవుడి గదికి యూజ్ చేయడానికి అయితే చాలా బాగుందండి. నీట్గా తుడిచేసి ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. ఒక 2 డేస్లో తిరుపతికి బయలుదేరుతాం అనగా ఇవన్నీ చేశాను ఆ రోజు.
ఎందుకంటే ఇంట్లో దీపాలు అవి పెట్టుకొని మనం బయలుదేరాలి కదా నీట్గా. ఇప్పుడు ఒక దాంట్లో సర్ఫ్ వాటర్ వేసుకున్నాను, ఒక దాంట్లో పసుపు కర్పూరం వాటర్ వేసుకొని గోడలు అయితే క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ సర్ఫ్ వాటర్ తోటి నీట్గా పామేస్తున్నాను. సర్ఫ్ వేసి సర్ఫ్ వాటర్తో ముందు క్లీన్ చేస్తామంటే నల్లగా ఉన్నదంతా పోతుందండి. తర్వాత మంచినీళ్ళలో పసుపు కర్పూరం వేసుకున్నాను కదా, ఆ నీళ్ళతో ఒకసారి చక్కగా క్లీన్ చేసుకుంటే నీట్గా శుభ్రం అయిపోతాయి. మంచి స్మెల్ కూడా వస్తుందండి. కర్పూరం వేసుకున్నాం కాబట్టి నీట్గా స్మెల్ కూడా బాగుంటుంది. ఇందులోనే కొంచెం గంగాజలం కూడా వేసుకున్నానండి, పవిత్రంగా ఉంటుంది కదా. చూడండి ఫొటోస్ అన్నీ దేవుడి గది క్లీనింగ్ అయిపోయినాక మొత్తం ఈ ఫొటోస్ దగ్గరికి వచ్చాను. రోజ్ వాటర్ ఒకటి కొత్తది తీసుకున్నాను, అది వేసి చక్కగా క్లీన్ చేసేస్తున్నాను. అన్ని ఫొటోస్ అలా క్లీన్ చేసేసుకొని చక్కగా మళ్ళా పెట్టేసుకుంటున్నాను. చూడండి అన్నీ క్లీన్ చేసేసి బొట్లు కూడా పెట్టేసుకున్నాను. గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకొని అన్ని ఫొటోస్ని మళ్ళీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశాను. అన్నీ వాటి ప్లేసుల్లో అలా సెట్ చేసేసాను. తర్వాత చక్కగా పనంతా అయిపోయినాక సామాన్లు కూడా క్లీన్ చేసేసుకొని నీట్గా తుడిచి బొట్లు అవి పెట్టుకొని దీపాలు అయితే వెలిగించుకున్నానండి నైట్. చూడండి దుర్గా అమ్మవారి దగ్గర చక్కగా పెట్టేసుకున్నాను ఇలా. లలిత అమ్మవారండి, ఈ ఫోటో అయితే కొత్తగా తీసుకున్నాను నేను. చూడండి దీపాలు అయితే చక్కగా ఇలా వెలిగించేసుకున్నాను. చూడండి ఇప్పుడు ఎంత కలకలలాడుతుంది దేవుడి గదంతా. చక్కగా విగ్రహాలన్నీ క్లీన్ చేసి మళ్ళా బొట్లు పెట్టుకున్నానండి. ఇలా దేవుడి గది కలకలలాడుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదండి. రాముల వారి ఫోటో అండి, సీతారాముల వారిది పట్టాభిషేకం ఫోటో. చక్కగా ఇలా అయితే నా దేవుడి గదిని
అరేంజ్ చేసుకున్నాను. దీపాల వెలుగులో చూడండి ఎంత బాగుందో. సింపుల్గా ఇలా అయితే నేను దేవుడి గదిని సర్దేసుకున్నాను. చూడండి ధూపం కూడా వేసేసుకున్నాను దేవుళ్ళందరికీ. దీపాల వెలుగులో అమ్మవారిని చూస్తుంటే ఎంత కళగా ఉంది కదండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఇలా. పువ్వులు అయితే కొన్ని ఫొటోస్కి మాత్రమే పెట్టానండి, అన్నిటికీ పెట్టలేదు. చక్కగా ఇలా దీపాలు వెలుగుతుంటే మనసుకి నిండుగా ఉందండి. ఇప్పుడు ఇంకా తిరుపతికి అయితే మేము బయలుదేరేసామండి. మా కారులోనే వెళ్తున్నాము. దారిలో మామిడి పళ్ళు అయితే ఎంత బాగా డెకరేషన్ చేసి పెట్టారండి. బాగా సెట్ చేసి టేబుల్ మీద ఎంత బాగా లైన్ అప్ చేసి పెట్టారు. అవే వీడియో కొద్దిగా తీసాను. తర్వాత చక్కగా మేము తిరుపతికి బయలుదేరాం కదండి. హ్యాపీగా మా కారులోనే వెళ్తున్నాము. అక్కడక్కడ కొంచెం అయితే వీడియోలు తీసానండి. ఇది తిరుపతిలో రూమ్ అండి. మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది, 10:30 అలా. ఈ రూమ్ అయితే తీసుకున్నాము. తర్వాత నెక్స్ట్ రోజు దర్శనంకి పైకి వెళ్తున్నామండి, కొండ మీదకి. ఆ రూమ్ అయితే ఖాళీ చేస్తాము, కొండ మీదకి వెళ్ళిపోతున్నాము. మా సామాన్లన్నీ కారులో పెట్టేసుకున్నాము. చూడండి తిరుపతి ఊర్లో ఇది కిందన కొండ కింద. పైకి వచ్చేసామండి. చూడండి ఆ శ్రీనివాసుడు అలా పవలించినట్టు ఉంది కదా కొండ. చక్కగా చాలా అందంగా ఉంది. చూడండి మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చెకింగ్లు ఉంటాయండి. మొత్తం కార్ అంతా చెక్ చేశారు, బ్యాగులు అన్నీను, మమ్మల్ని కూడా. చెకింగ్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాం పైకి.
చూడండి, కొండ మీదకి అలా వెళ్ళిపోతున్నాము. మొత్తం కొండ మీదకి కదండి, టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి. చక్కగా జాగ్రత్తగా వెళ్తున్నామండి. ఇలాంటి ఏరియాల్లో ఫాస్ట్గా వెళ్ళకూడదు కదండి, స్లోగానే వెళ్తున్నాము. నడిచి ఎక్కే వారికి కూడా వేరే దారి ఉందండి. మాకు దర్శనం అయితే 6 గంటలకండి. ఆరు గంటలకి మాకు దర్శనం టికెట్లు బుక్ అయ్యాయి కదా. మేము ఇప్పుడు 11:30 అలా అయింది. కొండపైకి వెళ్తున్నాము. మా వారికి ఇంకా జుట్టు తీయించుకోవాలి కదా, గుండు చేయించుకుంటారు ఆయన. మేమైతే పిల్లలు నేనైతే 3 కత్తెరలు ఇచ్చేస్తాము. ఇచ్చేసి స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి చక్కగా దర్శనంకి అయితే 6 గంటలకి మేము వెళ్ళాలి కదా. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్ళి కార్ పార్కింగ్ చేసేసుకొని మేము భోజనానికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ అన్నప్రసాదం అయితే పెడతారు కదా, వచ్చిన వాళ్ళందరూ అక్కడ తినాలి కదా. అదైతే మేము తిన్నాము. తర్వాత మా దర్శనం అయిపోయింది. నైట్ మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాము. చూడండి, నైట్ టైము కొండ మీద నుంచి దిగుతున్నాము నెమ్మదిగా కారుతో. వర్షం కూడా పడిందండి ఆ రోజు. దర్శనం చేసి బయటకు వచ్చేసరికి వర్షం పడుతుంది. ఇది నెక్స్ట్ రోజు అండి. తిరుపతి కొండ కిందనమాట వేరే రూమ్ బుక్ చేసుకున్నాము. ఆ రూమ్లోంచి నేను ఇలా వీడియో తీశాను కిటికీలోంచి. ఆ ఫ్లైఓవర్ ఎంత బాగుంది చూడండి, చాలా అందంగా ఉంది. ఆ శ్రీనివాసుడు తలక నామాలు ఆ ఫ్లైఓవర్కి అలా పెట్టారు, చాలా బాగున్నాయి. ప్రతి పిల్లర్ దగ్గర కూడా ఆ శ్రీనివాసుడి నామం పెట్టారు. దూరం అయిపోయింది వీడియో తీయడానికి, నాకు క్లారిటీగా కనిపించలేదు అక్కడ అది తీద్దామంటే.
చూడండి, మేము తీసుకున్న రూము శ్రీనివాసం అండి. చాలా పెద్దదండి, బోల్డ్ అన్ని రూములు. ముందే బుక్ చేసుకున్నామండి ఇవి. కిందన బోల్డ్ అన్ని టూరిస్ట్ బస్సులు, అన్ని కార్లు పార్కింగ్లో ఉన్నాయి. చాలా మంది అయితే ఇందులో రూములు బుక్ చేసుకుంటారు. తర్వాత ఇది విజయవాడలో మేము తీసుకున్న రూమ్ అండి. చాలా బాగుందండి, లగ్జరీ రూము. అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. బెడ్ కూడా సూపర్గా ఉంది, స్మూత్గా. నైట్ మేము 2 గంటలకు అలా విజయవాడ వెళ్ళామండి. ఆ టైంలో తీసుకున్నాము. మార్నింగ్ 11 వరకు ఉండడానికి మాత్రమే తీసుకున్నాము. తర్వాత విజయవాడ ఊర్లో అండి డాక్టర్ అంబేద్కర్ స్టాచ్యూ అండి. చూడండి ఎంత పెద్దది ఉందో, చాలా బాగుంది విజయవాడలో. మేమైతే ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కొండ మీదకి వెళ్తున్నాము. కొండ మీదకైతే వచ్చేసాము. చూడండి అమ్మవారి గుడి. అయిపోయింది దర్శనం కూడా మాది అయిపోయి కిందకు వచ్చేస్తున్నాము. కృష్ణా నది చూడండి ఎలా ఉందో. ఇక్కడ కొద్దిగా ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలని ఇలా వచ్చామండి. ఇంకా ఇదైతే కాణిపాకం వెళ్ళే రూట్ అండి. చాలా బాగుందండి కాణిపాకం వెళ్ళే రూటు. కాణిపాకం చూసేసుకొని, ఇది శ్రీకాళహస్తి అండి గుడి. చూడండి కాణిపాకం వెళ్ళే రూట్. ఆ రూట్ చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉంది. ఎక్కడికక్కడ మామిడి చెట్లు చాలా బాగున్నాయండి. తిరుపతి, కాణిపాకం, విజయవాడ, తర్వాత అన్నవరం, సింహాచలం, ఈ 5 దర్శించుకొని మేమైతే ఇంటికి వచ్చేసామండి. చూడండి కాణిపాకం గుడి దగ్గర ఆర్చ్, ఇందులోంచే వెళ్ళాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.